చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిత్తూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर। जय भीम, जय भीम। అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి ఆశయాలు దేశం నలుమూలలా ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉందంటే, అంబేద్కర్ గారు చిరస్మరణీయులు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఆయన అందరి మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా ముందుండి ఏ విధంగా వాళ్ళని నడిపించాలని దశ నిర్దేశించినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు మనం ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం చూస్తే దేశంలోనే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారు గుర్తుండిపోయే విధంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విజయవాడ నడిబొడ్డులో ఎక్కడ నిలబడిన అంబేద్కర్ గారి విగ్రహం కనబడే విధంగా నిర్మించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అంబేద్కర్ ఆశయాలు పుచ్చుకుని ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ముందుండి తీసుకుపోవాలా, వాళ్ళ సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో చేస్తున్న వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మీరు చూస్తే దళితుల్లో ఎవరైనా పుట్టాలా అని చెప్పిన వ్యక్తి ఒకరైతే తన సొంత మేనత్తల్ని దళితులకు ఇచ్చి పెళ్లి చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగమే నాకు గొప్ప అని చాటి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, రెడ్ బుక్ రాజ్యాంగమే నాకు గొప్ప అని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కతో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇంకా గొప్పగా మన నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడు. కాబట్టి ఎప్పటికీ కూడా మన నాయకుడు మనకు గుర్తుండే విధంగా పరిపాలన చేస్తాడు. కాబట్టి మన తప్పులు తెలుసుకొని మనకేమైనా మన నాయకుడు అడుగుజాడలో నడవాలని ప్రతి కార్యకర్తను కూడా నేను కోరుకుంటున్నాను. జై భీమ్.